దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన పైనున్న అధికారుల కోసం మనం ప్రార్థించాలట, వారికి లోబడి ఉండాలని బైబిల్ నేర్పుతుంది. ఎందుకని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంటే, వారు ఆరోగ్యంగా, వారు అన్ని రకాలుగా బాగుంటే వారి బాధ్యతను చక్కగా నిర్వర్తించగలుగుతారు. సామాన్య ప్రజలకు అందరికీ చేయవలసిన సేవను చక్కగా చేయగలుగుతారు. కాబట్టి మన మధ్య మన డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ గారు ఉన్నారు. పోశాల స్వామి గారు నాకు చాలా పరిచయం కాబట్టి వారి పేరు వస్తుంది. సో పోశాల పద్మ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఆ తర్వాత వారి కోసం మనం కలిసి ప్రార్థన చేద్దాం. గట్టిగా చెప్పినట్లు ఆహ్వానించాం. ఏదైనా కూడా శాంతి సందేశం ద్వారానే జీవన విధానం కొనసాగుద్దని ప్రభువైన యేసుక్రీస్తు యూదు ప్రాంతంలో జన్మించి ప్రపంచ శాంతి సందేశం ఇస్తూ మన మానవాళిని అందరినీ ఏకతాటిపై నడిపించి మన మధ్య ప్రేమతత్వాన్ని, బంధుత్వాన్ని, నీతిని, నిజాయితీని, మానవత్వాన్ని పెంపొందించుకుంటూ మన మానవ మనుగడ కొనసాగడానికి ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము, ఆయన జన్మించిన విధానము, ఆయన ఎందరూ కొట్టినా కూడా తిట్టినా కూడా, అంటే వాక్యంలో చివరికి శిలువకేసినా కూడా పాపులమైన మనందరి కోసం శిలువకెక్కినానని చెప్పి వాక్యం చెప్పడం జరుగుతుంది దేవజనులు. ఆ విధంగా మన ప్రపంచాన్ని శాంతి సందేశం ద్వారా కొనసాగిస్తూ మనమందరం ఏకతాటిపై ఉండి ఈ ప్రపంచాన్ని నడిపేయడానికి ప్రతి వ్యక్తి కృషి చేయాలని చెప్పి అందరికీ కూడా శాంతి సందేశం ఇచ్చినందుకు, ఇక్కడ పిలిచినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు కానీ అందరికీ కూడా పేరు పైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ, విజయ్ కుమార్ ఫాస్టయ్య గారు మొదటి నుంచి కూడా నాకు కూడా చాలా దగ్గర, అదేవిధంగా దగ్గర చాలా సిద్ధాంతపరంగా, పద్ధతి ప్రకారంగా, నీతి నిజాయితీతోని ఈ యొక్క చర్చ నడుపుతున్నారు, చూస్తున్నాం మేము. చాలా సిస్టమేటిక్, చాలా ఇథిక్స్ బాగున్నాయి. అతి త్వరలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ప్రేయర్ను నడిపేయడం అంటే దాదాపు ఇక్కడ ఈ చర్చలు చూసడం జరుగుతుంది. మీ చర్చల్లో చాలా టైం పడుతున్నది. చాలా రిచ్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా విలువలతో కూడిన వ్యవహారం జరుగుతుంది ఇక్కడ. అందుకు సార్ నన్ను ఏం కోరలేదు. అదే రైల్వే కుమార్ కూడా నాతో అందుబాటులో ఉండి చాలా ప్రోత్సహించి, అన్న మా చర్చలో పడాలి, మీకు కృషి చేయాలి, దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, మీ కుటుంబాన్ని కాపాడతాడని చెప్పి ఎంబడబడి ఈ చర్చిని నా ద్వారా ఒక సేవకుని ద్వారా ఒక చర్చను నిలబెట్టగలడానికి రమేష్ పాలయ్య గారు బాగా కృషి చేశారు. అందుకు మనం ఈ నీడలో ఉండడానికి వాళ్ళ కృషి అభినందనీయం. అందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు యేసయ్య సన్నిధిలో మీ అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినందుకు ఫస్ట్ యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మీరు ఇవాళ చాలా సంతోషంగా, ఇంత పెద్ద సందడిగా యేసయ్య సన్నిధిలో అందరూ దైవ తలుసుకుంటూ ఉన్న మీ అందరిని చూస్తే చాలా సంతోషం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ యేసయ్య జనుల కోసం జన్మించిన వ్యక్తి. జనులందరూ తప్పిదారి పట్టకుండా, పాపాలు చేయకుండా సరైన మార్గంలో నడవాలి, సరైన మార్గంలో ఉండాలి. ఈ జనులందరూ నా బిడ్డలు ధర్మంగా ఉండాలి, సరైన మార్గంలో నడవాలి, ఎలాంటి తప్పులు చేయొద్దు అనే ఉద్దేశంతో జన్మించి మీ అందరినీ, మనందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడిపించినందుకు పుట్టినటువంటి యేసయ్య. ఆ యేసయ్య మనందరి కోసం ఎన్నో కష్టాలు శిలకు వేసినట్టు సందర్భాలు కూడా భరించి, ఏదైనా నా బిడ్డల కోసమే కదా నేను భరించేది ఈ శిలకు కూడా అనే ఉద్దేశంతో యేసయ్య మరి శిలకెక్కినా కానీ మళ్ళీ జన్మించి మన అందరి కోసము పుట్టినటువంటి యేసయ్య. మరి యేసయ్య సన్నిధిలో వాళ్ళందరూ నిజంగా పాస్టర్ గారు ఇంత చాలా చక్కగా, ఎక్కడికి పోయినా కానీ ఇక్కడ చాలా చక్కగా ఆర్గనైజేషన్ అనిపిస్తుంది. చాలా జనాలు మనందరూ దైవ సన్నిధిలో ఇంతమందిని ఆర్గనైజేషన్ చేసి వీళ్ళందరూ ఒక మంచి మార్గంలో నడిపించినందుకు కూడా, ఈ మంచి భగవంతుడు ఎంతమంది భక్తులను తయారు చేసి, ఎంతమంది సన్నిధిలో తయారు చేసిన వాళ్ళందరికీ కూడా పాస్టర్ గారు కూడా ఇది పుణ్యం దక్కుద్ది. ఎందుకంటే ప్రతివారు ఇక్కడ వచ్చి పాస్టర్ గారి మాటలు విని, దైవ వాక్యాలు వినాలంటే మనకు మాస్టర్ కావాలి. అవన్నీ విని
మనందరం మంచి మార్గాల్లో నడవడానికి మనకు అవన్నీ వాళ్ళ సూచనలు కావాలి. దైవం పంపించినటువంటి ఒక దైవదూత, ఆ దూత తర్వాత మనం విని మనం కూడా మంచి మార్గంలో నడిచినందుకు ఏర్పాటు చేసినటువంటి పాస్టర్ గారు మనకు దైవంతో సమానం. ఎందుకంటే విద్య నేర్చుకుంటాం గురువుతోటి, విద్య నేర్చుకొని మన జీవితాలకు బాటలు వేసుకుంటాం. ఇక్కడ దైవంతో నేర్చుకునే విషయాలు చాలా గొప్ప విషయాలు. కాబట్టి మాస్టర్ తోటి నేర్చుకునే విషయాలు నేర్చుకొని మన జీవితాన్ని అతలాకుతలం కాకుండా చెడు మార్గాల్లో పోకుండా ఒక మంచి మార్గంలో నడిపించుకునే అవకాశం దొరికేది మాత్రం ఈ సన్నిధిలే. కాబట్టి ఈ సన్నిధి చాలా గొప్పగా భావించి మన కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి అవన్నీ మర్చిపోయి యేసయ్యను తలుసుకొని కొంచెం మనశ్శాంతి పొంది మనం ప్రశాంతంగా ఉండే సన్నిధి యేసయ్య సన్నిధి. అలాగే ఈ రోజులలో అన్ని పండుగలు అన్ని కులాలు చేసుకుంటే కానీ యేసయ్య పండుగ చేసేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగ యేసయ్య పండుగ. కాబట్టి యేసయ్య స్వయంగా మానవ అవతారం ఎత్తి మన మధ్యలో తిరిగి మనం మంచి మార్గం బోధించినట్టు యేసయ్య. మరి ఈ రోజుల్లో ధర్మం వెనుకబడి అధర్మం ముందు పరిగెడుతుంది. కానీ అధర్మం ఎంత ముందుకెళ్ళినా లాస్ట్ గెలిచేది మాత్రం ధర్మం. ధర్మం శాశ్వతంగా నిలబడుతుంది. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ధర్మం వైపే చూడాలి, నీతి నిజాయితీ వైపే చూడాలి. మన తోటి వ్యక్తులకు సహాయ సహకారాలు అందించాలి. యేసయ్య కూడా చెప్పింది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. ఫస్ట్ మన తోటి వారిని ప్రేమించలేని వారం ఏ సన్నిధిలో కూర్చున్నా వేస్టే. ఫస్ట్ మన పక్క వారిని ప్రేమించినప్పుడు దైవ సన్నిధిలో ఉన్నట్టే. మన మనసు ఆయన గొప్ప చెప్పాలి. మన మనసులో దేవుడు నిలయంగాలంటే మన మనస్ఫూర్తిగా దేవుణ్ణి సేవించాలి తప్ప మనసును ఒక్క కాడ పెట్టి దేవుణ్ణి సేవించితే మాత్రము అది సేవ కూడా కాదు. కాబట్టి మనందరం దైవ సన్నిధిలో చెప్పుకునేదంటే యేసయ్య అయితే ఏదైతే మార్గాలు చూపించారో, ఏదైతే దైవజనుల కోసం ఏవైతే చేయాలన్నారో అవన్నీ మనం విన్న ప్రతి వాక్యాన్ని తప్పకుండా పాటించి ఆ వాక్యం వైపు నడిచేది ఉంటే మన జీవితాలు చాలా సుఖ సంతోషాలతో ఉంటాయని కూడా నేను ఈ సన్నిధిలో మీ సన్నిధిలో ఒక వ్యక్తిగా నేను మీకు చెప్పుకుంటున్నాను. ఈరోజు ఒక యేసయ్య నాకు ఇలా భగవంతునికి పోయిన జన్మలో ఏం చేశాను, కానీ ఇలా మీ సన్నిధిలో మీ అందరి ఆశీస్సులతోటి ఆ దేవుని ఆశీస్సులతోటి ఇలా ఒక ప్రజాప్రతినిధి అయి మీ అందరి సమక్షంలో నిలబెట్టినందుకు ఈ జీవితం ఉన్నంత వరకు కూడా నేను ఆ యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భగవంతుడు సేవ చేసే భాగ్యం కల్పించడం కూడా గొప్ప వరం. ఆ వరం కూడా నాకు ఇచ్చినందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మీ అందరికీ సేవ చేసే భాగ్యం భగవంతుడు ఇచ్చిండు, నేనుగా చేసేది. తను నాతో చేయిస్తున్నాడు, నేనుగా చేసేది. తను నన్ను పంపించుడు మీ అందరూ సేవ చేయడానికని కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ భగవంతుడు ఇంకా ఏ బాధ్యతలు ఒప్పచెప్పినా కానీ చేయడానికి సిద్ధంగా ఉండి మనందరం కూడా ఆ యేసయ్య నమ్ముకొని దైవ మార్గంలో నడవాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, వెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, వెరీ క్రిస్మస్, హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం గట్టిగా చెప్పబట్టి వారిని అభినందించుదాం. అందరికి చిన్న మాట. రమేష్ బాలయ్య గారు స్థలం గురించి చెప్పారు. తమ్ముడు ఎమ్మడి పడుతున్నాడు, వేటాడుతున్నాను, కానీ ఫాలో చేస్తే మీరే సాక్షులు దీనికి. నన్ను ఆశ్రయించి దేవుని ఆశ్రయించి నాతో పని తీసుకోమని నేను చెప్పిపోతున్నా. వస్తలేరు వాళ్ళు. వచ్చినప్పుడు నన్ను అడుగుతున్నారు ఏం చేయాలి చెప్పండి. దానికి మీరే సాక్షులు. వచ్చే సంవత్సరం వరకు ఎదురున్న స్థలం రమేష్ బాలయ్య గారు కొంటున్నాడు. మనందరం కానుకలిస్తున్నాం. రైట్. సో మనకు చాలా చక్కగా అనర్గళంగా మంచి విషయాలను గ్రీటింగ్స్ రూపంలోనూ మరికొన్ని విషయాలను తెలియజేసిన మన కార్పొరేటర్ శ్రీ పోషాల పద్మ మేడం గారికి, అలాగే శ్రీ పోషాల స్వామి గారికి డివైన్ గ్రేస్ అసెంబ్లీ చర్చ్ తరపున వందనాలు, శుభాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మా వాళ్ళు నన్ను అక్కడి నుంచి సైగ చేస్తున్నారు, మీరు అడగండి సార్, నన్ను అడగనివ్వండి అని. నేను అడగను. ఎందుకనంటే రాజకీయ నాయకుల మాటలు నీటి మీద రాతలాగా ఉంటాయి. మీరు కాదు జనరల్గా. కానీ అందరితో మమ్మల్ని కలపకండి, మేము చాలా స్పెషల్ అని ఈ దంపతులు రుజువు చేసుకుంటారని
నేను విశ్వసిస్తున్నా. ఆమె ముందున్న స్థలం మనకు కావాలి, అంత పైసలు పెట్టే అంత అయితే మనకు లేదు. ఓకేనా? మన విశ్వాసుల దగ్గర కానుకలు పీడించి ఇవ్వండి దేవునికి ఇవ్వండి దేవునికి ఎస్ అని చేయొద్దనేదే మన భావన. ఉన్న దాంట్లో సర్దుకుందామని, దీనికి మించి మీ అధికారాన్ని ఉపయోగించి, మీ పలుకుబడి ఉపయోగించి, మీకున్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించి మీరేమైనా చేయగలిగితే సంతోషంగా స్వీకరిస్తాం. ఇకున్నది ఏది కూడా నా వ్యక్తిగతమైన పేరు మీద ఉండదు, అన్నీ కూడా ట్రస్ట్ పేరు మీద. ప్రతి చైర్ దగ్గర నుంచి, ప్రతి మైక్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ట్రస్ట్ మీద ఉంటుంది. నాకు కానీ నా వారసత్వానికి కానీ ఇకున్న ఏ ఒక్కరికి చెందదు. ఏ చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఉన్నా, వస్తువు ఉన్నా, ప్రతి పిన్ను కూడా డివైన్ గ్రేస్ మిషన్ ట్రస్ట్ మీద ఉంటుంది. అది తరతరాలకి ఉండాలి, ప్రభు వచ్చేంత వరకు ఉండాలి, నేను లేకపోయినా ఉండాలి. ఇటువంటి బృహత్తరమైన పనిలో మీరు పాలు పంచుకుంటే మీకు ఆశీర్వాదం అలాగ చేయాలని మనవి. ప్రార్థన చేద్దామా వాళ్ళ కోసం? ఏమంటారు? పునాది రాయి. రైట్ 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 అవును. బట్ వీ పెయిడ్, మన డబ్బులు పే చేసాం వీటికి. దేవునికి ఇవన్నీ కూడా ఈ ఏరియా ఆల్మోస్ట్ ఆల్ విశ్వనాథ కాలనీ నాకు తెలిసి ఇంకా చాలా చాలా చేశారు. ఈ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు దీని ఓనర్స్ ఎవరో నేను పేపర్ చూసినప్పుడు సార్ పేరు ఉంది. అప్పుడు ఆయన వయసు ఎంతో అని చూస్తే 27 సంవత్సరాలు. అప్పుడు ఆయన వయసు 27 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంత పెద్ద దందా చేశారంటే ఆయనకి ఎంత తెలివితేటలు ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి. సో వీటన్నిటిని కూడా ఆయనే రిజిస్ట్రేషన్ చేశారు. కాబట్టి ఆ ముందున్న దాన్ని కూడా మీరే దగ్గరుండి చేయాలని మా ఆశ. అలా చేయాలి. ప్రార్థన చేద్దాం. దేవా, మా కోరిక మేరకు మా నాయకులు, మా పెద్దలు, కార్పొరేట్ దంపతులను మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. చాలా గౌరవప్రదంగా చక్కని మాటలు మీ సన్నిధానంలో భయముతో భక్తితో వారు పలికిన మాటలు మా హృదయాన్ని ఎంతో ఆనందింప చేస్తూ ఉంది. వారికి నీవిచ్చిన ఈ స్వచ్ఛమైన మాటలను బట్టి స్తోత్రాలు. వారికి దీర్ఘ ఆయుష్, ఆయుర ఆరోగ్యము, సర్వ సంపదలు వారికిని వారి పిల్లలకి కలగాలని యేసు నామములో డివైన్ గ్రేస్ అసెంబ్లీగా మేము దీవిస్తున్నాం. అంతేకాదు వారి యొక్క బాధ్యత కలిగిన ఈ అధికార కాలంలో వారి శక్తికి మించి ప్రజలకు గొప్ప సేవ చేసే కృప అనుగ్రహించండి. ప్రజలందరూ కూడా వేణువుల్లా కొనియాడేటట్లు ఇంకనూ వారిని వాడుకోనండి. ఇప్పటికే చాలా మంచి పనులు వారి ద్వారా జరుగుతున్నాయి, ఇంకా కూడా మీరు జరిగించండి. డివైన్ గ్రేస్ అసెంబ్లీగా మా సంఘానికి కూడా వారి ద్వారా మేలు జరిగినట్లు వారిని మీరు బలపరిచి ఆశీర్వదించమని వారిని దీవిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్